ఒకప్పుడు దూరపు రాజ్యంలో ఒక కాలు, ఒక కన్ను లేని చాలా తెలివైన, దయగల రాజు ఉండేవాడు. తన వైకల్యాలు ఉన్నప్పటికీ, అతను తన రాజ్యాన్ని న్యాయంగా మరియు కరుణతో పాలించాడు. తన ప్రజలందరూ సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చూసుకున్నాడు. ఒకరోజు, రాజు తన రాజభవనం యొక్క పెద్ద హాలులో నడుస్తుండగా, గోడలను అలంకరించిన తన పూర్వీకుల చిత్రాలను ఆరాధించడం కోసం విరామం ఇచ్చాడు. ఈ చిత్రాల ద్వారా తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఏదో ఒకరోజు తన సొంత పిల్లలు కూడా అదే హాలులో నడుస్తారేమో అని ఆశ్చర్యపోయాడు. కానీ ఒకటి లేదు, ఆ రాజు యొక్క చిత్రపటం. అతని స్వరూపం చిత్రపటం ఎలా సంగ్రహించబడుతుందో తెలియక, అతను రాజభవనం కోసం చిత్రపటాన్ని రూపొందించడానికి సమీపంలోని మరియు దూరంగా ఉన్న చిత్రకారులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పనిని పూర్తి చేయగల చిత్రకారుడికి బహుమతి ఇస్తానని వాగ్దానం చేస్తూ, అతను తన గురించి అందమైన చిత్రపటాన్ని కోరుకుంటున్నట్లు ప్రకటించాడు. చాలా మంది చిత్రకారులు రాజు యొక్క వైకల్యాలను బట్టి అతని చిత్రపటాన్ని అందంగా తీర్చిదిద్దడం అసాధ్యమని భయపడి సంకోచించారు. చిత్రపటం రాజు అంచనాలను అందుకోకపోతే, అతను అసంతృప్తి చెంది శిక్షిస్తాడేమోనని వారు భయపడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పి రాజు ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ, ఒక ధైర్య చిత్రకారుడు నమ్మకంగా ముందుకు సాగాడు. రాజు ఇష్టపడే అద్భుతమైన చిత్రపటాన్ని తాను సృష్టించగలనని ప్రకటించాడు. ఇతర చిత్రకారులు ఉత్సుకతతో వీక్షించగా, ఆసక్తితో, రాజు అతనికి కొనసాగడానికి అనుమతి ఇచ్చాడు. గొప్ప నైపుణ్యం మరియు సృజనాత్మకతతో, చిత్రకారుడు తన పనిని ప్రారంభించాడు. రాజు గర్వంగా గుర్రంపై కూర్చొని, తన విల్లును లాగి, ఒక కన్ను మూసుకుని బాణం గురిపెట్టినట్లు అతను జాగ్రత్తగా చిత్రించాడు. రాజు యొక్క శారీరక వైకల్యాలు ఉన్నప్పటికీ, చిత్రపటం బలం మరియు సంకల్పం ప్రసరించింది. చిత్రకారుడు పూర్తి చేసిన చిత్రపటాన్ని చూపించినప్పుడు, రాజుతో సహా ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. రాజు యొక్క వైకల్యాలను చిత్రకారుడు చాకచక్యంగా దాచిపెట్టి, వాటిని పరాక్రమానికి, దృఢత్వానికి చిహ్నాలుగా మార్చిన తీరు చూసి వారు ఆశ్చర్యపోయారు. చిత్రకారుడి చాతుర్యానికి సంతోషించిన రాజు, అతని కళాత్మక ప్రతిభను మాత్రమే కాకుండా బాహ్య రూపాన్ని దాటి చూసే సామర్థ్యాన్ని కూడా గుర్తించి అతనికి ఉదారంగా బహుమతి ఇచ్చాడు. మరియు ఆ రోజు నుండి, ఆ చిత్రం రాజభవనంలో గర్వంగా వేలాడదీయబడింది. రాజు యొక్క ధైర్యాన్ని మరియు చిత్రకారుడి సృజనాత్మకతను, చూసిన వారందరికీ గుర్తుచేస్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: సృజనాత్మకత మరియు దృష్టికోణం పరిమితులను బలాలుగా మార్చగలవు మరియు బాహ్య రూపాలను దాటి చూడటం ద్వారా నిజమైన అందం కనిపిస్తుంది. ఒకప్పుడు, ఒక గ్రామంలో చాలా భూములను కలిగి ఉన్న ఒక భూస్వామి ఉండేవాడు. అతను అవసరంలో ఉన్న వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. కాని వారు తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ డబ్బు తిరిగి చెల్లించేలా చేసేవాడు. వారు చెల్లించలేక తమ భూమిని అతనికి ఇచ్చేసేలా చేశాడు. ఒకరోజు, అతను ఒక వృద్ధురాలికి చెందిన భూమిని ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఆమె ఒంటరిగా జీవించేది మరియు తన సొంత ఆహారాన్ని పెంచుకునేది. భూస్వామి ఆ భూమి తనదేనని చెప్పేందుకు కొన్ని నకిలీ పేపర్లు సంపాదించాడు. భూస్వామి మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగి తన భూమిని వదిలివేయమని వృద్ధురాలికి చెప్పడంతో, ఆమె షాక్ అయింది. ఆమె తన జీవితమంతా అక్కడే ఉన్నానని, ఆమె కుటుంబం అక్కడే ఖననం చేయబడిందని చెప్పింది. ఆమె తన పూర్వీకుల నుండి కూడా భూమిని వారసత్వంగా పొందింది చెప్పింది. కానీ కోర్టు నకిలీ కాగితాలను నమ్మింది, కాబట్టి వారు భూమి ఆ భూస్వామికి చెందిందని తీర్పునిచ్చింది. వృద్ధురాలు బయలుదేరడానికి విచారంగా తన సామాన్లు ప్యాక్ చేయడం ప్రారంభించింది. ఆమె జ్ఞాపకార్థం భూమి నుండి ఒక బుట్ట మట్టి తీసుకోవచ్చా అని భూస్వామిని అడిగింది. చిన్న విషయమే అనుకుని భూస్వామి ఒప్పుకున్నాడు. కానీ బుట్ట నిండడంతో ఆ వృద్ధురాలికి ఎత్తలేని బరువుగా ఉంది. ఆమె భూస్వామి సహాయం కోరింది. మట్టితో నిండిన బుట్టను ఎత్తలేకపోతే, దానిని మరింత ముందుకు ఎలా తీసుకువెళతావని భూస్వామి వృద్ధురాలిని అడిగాడు. తాను ఇక్కడే పుట్టి, పెరిగి, జీవితాంతం ఇక్కడే గడిపిందని, అయిన బ్రతికుండగా కనీసం ఒక్క బుట్ట మట్టి కూడా తీసుకోలేకపోతుందని, కనీసం చనిపోయాక ఆయన మట్టిని తీసుకోపోలేదని వృద్ధురాలు తెలిపింది. మరియు భూస్వామి ఇతరుల భూములను ఎలా తీసుకుపోతాడని ఆమె అడిగింది. అతను తన తప్పును గ్రహించి, తాను చేసిన పనికి చింతించి, ఆ భూమిని వృద్ధురాలికి తిరిగి ఇచ్చాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఇతరులతో దయ మరియు నిజాయితీతో వ్యవహరించాలి, ఎందుకంటే దురాశ మరియు మోసం విచారానికి దారి తీస్తుంది. ఒకప్పుడు ఒక రైతుకు 3 కొడుకులు ఉండేవారు. దురదృష్టవశాత్తు, వారు వ్యవసాయ పనులలో తండ్రికి చేయూత ఇవ్వలేదు. బదులుగా వారు తమ సమయాన్ని ఖాళీగా ఉండడాన్ని ఇష్టపడేవారు. ఒకరోజు ఆ రైతు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తన సమయం ఆసన్నమైందని గ్రహించి, తన కొడుకులను తన పడక వద్దకు పిలిపించుకున్నాడు. అతను వారికి ఒక రహస్యాన్ని వెల్లడించాడు. వారి పొలంలో ఎక్కడో పాతిపెట్టిన గుప్త నిధి ఉందని, అయితే తనకు సరైన స్థానం గుర్తు లేదని చెప్పాడు.
ఈ రహస్యాన్ని పంచుకున్న వెంటనే రైతు మరణించాడు. అతని కుమారులు గుప్త నిధి యొక్క భావనతో కలవరపడ్డారు మరియు ఆసక్తితో ఉన్నారు. ధనవంతులు కాబోతారనే ఆశతో ముగ్గురు నిధిని వెలికితీసే అన్వేషణను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అంతుచిక్కని అదృష్టాన్ని వెతుక్కుంటూ పొలం మొత్తం తవ్వి మట్టిని తలకిందులు చేస్తూ రోజుల తరబడి గడిపారు. ఎంత ప్రయత్నించినా మట్టి, రాళ్లు తప్ప మరేమీ దొరకలేదు. వారి ఫలించని ప్రయత్నానికి నిరుత్సాహపడిన కొడుకులు బంజరు పొలంతో ఏదో ఒకటి చేయాలని గ్రహించారు. వారు కోల్పోయిన సమయం మరియు శక్తిని కనీసం కొంత తిరిగి పొందాలనే ఆశతో వారు గోధుమలను నాటడానికి ఎంచుకున్నారు. వారి అంచనాలకు మించి గోధుమలు వికసించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పంట సమృద్ధిగా దిగుబడి వచ్చింది మరియు వారు సమృద్ధిగా సరఫరా చేయగలిగారు. గోధుమలను అమ్మడం వల్ల వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు వచ్చింది. వారి కొత్తగా దక్కిన విజయంలో కొడుకులు తమ తండ్రి మాటల వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని అకస్మాత్తుగా గ్రహించారు. నిజమైన సంపద ఖననం చేయబడిన సంపద కాదు, కాని వారికి వారసత్వంగా వచ్చిన సారవంతమైన భూమి. వారు కృషి మరియు అంకితభావంతో భూమి యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించారు మరియు లాభాలు విజయవంతమైన పంట రూపంలో వచ్చాయి. వారు తమ దివంగత తండ్రి మాటలలోని వివేకాన్ని అర్థం చేసుకున్నారు. గొప్ప సంపద తరచుగా తమ పాదాల క్రింద ఉన్న భూమి వంటి సరళమైన వస్తువులలో ఉందని గ్రహించారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: సంపద మరియు విజయాన్ని కనుగొనడానికి మరియు సాధించడానికి కఠినమైన ప్రయత్నం మరియు శ్రద్ధ తరచుగా నిజమైన రహస్యాలు.